మబ్బుల్లేసి ఉడుతా అంటే నేను లేవపోదును కాదే. నాకేం తీట నాకేం తీట పొద్దున లేచి పని చేయడానికి నేనేమన్నా పని మనిషినా? నీ పని నువ్వు చేసుకున్నా, ఆ పని నేను చేసుకుంటా. ఏమో ఒక్కదాని పేరు మీదనే ఉన్నట్టు మాట్లాడుతుంది. జాగా ఇద్దరు పొత్తులుంది. ఏంది వీళ్ళిద్దరికి మళ్ళా పొద్దుగాల లొల్లి మోపైందిగా. ఇప్పుడు గిట్లా నేను లేచిందనుకో ఇద్దరు కలిసి నన్ను కొడతారు. నీకు ఇంతంత లేదేందో పోకడా. అయినా నువ్వు తప్పే ఉన్నది. ఈ మానంద కొత్త పంచే అంటే బర్రె లెక్క అన్నది. ఇంత అంతా కూడా మెసలకుంటా గింతలో అయితే కూడా పెయి మెసలకుంటా అన్నది. ఎట్లా నిద్ర పడుతుందో ఏమో. ఏంది ఇది నన్ను బర్రెదంటాంది. దీనికి బలుపు బాగానే ఉన్నది పుట్టిదానికి. ఇప్పుడు ఏమన్నా మంచిగా లేదు. సప్పుడేక వంట ఏమో పొద్దున నన్ను రెత్తుంది. ఏందే నోటికి ఎంత అంత మాట్లాడుతున్నావు? విలువ లేదా? ఈ ఇంటికి పెద్ద కోడల్ని నేను ఎట్లా చెప్తా గట్ల వినాలే. ఏంది పెద్ద కోడలువా? నువ్వెట్లా ఇంటికి వచ్చినావో నేను కూడా గట్లనే ఇంటికి వచ్చినా. పెద్ద కోడలు అయితే నీ అత్తకు పెద్ద కోడలు, నాకు కాదు. నువ్వు నాకు పని చెప్పకు. ఛీ, నీతోటి ఒర్రుడు వేస్ట్. దీనికి ఇంత అంత లేదు మదం. అత్త 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 ఇంకెంతసేపు అంటావు? ఏంటిదే ఎందుకు లేపుతాను? లేపుడా ఓషిని పాపం పాడుగాను. ఇవరిదాకా గింతలో అయితే అంటే నీకెట్లా నిద్ర పడుతుంది? ఏంటిదే చెప్పు. చెప్పుడు లేదు గిప్పుడు లేదు. ఈ ఉన్న ఇల్లును ఇద్దరికి చెరిసగం మంచి. పొద్దుగా లేచి ఏంది నాకు దాంతో పంచాయతీ నిమ్మలా లేకుండా. తెల్లారితే పొద్దుక్త లొల్లి. ఇగో ఇదంతా కాదని వాడు గుంట భూమి ఉంది కదా, దానిలో ఎవరికో వాళ్ళకి ఇల్లు కట్టి ఒకళ్ళు వీడుంటావు ఒకళ్ళు వాడు ఉంటావు. ఈ లొల్లు ఉండదు, ఈ పంచాయతీ ఉండదు. పొద్దుగా లేచి అమ్మహా తల్లి మోకం చూసుడు ఉండదు నాకు. ఏం మాట్లాడుతానవే? నీకు కొద్దిగానైనా తెలివి ఉన్నదానే? గీ మబ్బులు నానే గీ ముచ్చట పెట్టుడు నీకు కొద్దిగానైనా మానసిక అనిపిస్తుందా? నాకే సాత కాకుండా అంటే ఏందో నడుపా షవు కాడికి వచ్చి గుయ్యి అనుకుంటా పండని. ఓ అత్త, అరే ఏంటిదే? నీ ఇద్దరు కొడుకులు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ఎదురు పడితే తూర్పు పడవరు లెక్క అటు తిరుకోగలు ఇటు తిరుకోగలు పోతూనే ఉంటారు. మా ఆరాలు నేనంటావా? ఇక శంటం పడ జుట్లు పట్టుకున్న తప్ప ఒక్కనాడు కూడా కలిసి మాట్లాడుకున్నది లేదు. ఇక ఇట్లా కలిసి ఉండు ఎందుకు మేము? ఇగో నేను బతుకున్న రోజులు ఎవ్వరికి ఏరువయ్యా ఉంటానా? ఈ ఇంట్లోనే ఉండుర్రి, పీకుతానా పీకుర్రి అంతే తప్ప ఏరు పోసుడు లేదు, పంచిచ్చు లేదు, ఇల్లు కట్టించు లేదు. సక్కగా నాడు నన్ను వండని నాకు సాతనైతే లేదు. ఏందో చూసి రావలాలా 2 ఏళ్ల పొద్దు అవుతుంది. చక్కగా లేత్తలేను, నాకు సాతనైతే లేదు, కాళ్ళ నొప్పులు వచ్చినాయి. దేవుని కొంటితనం సమ్మవ సారబాబు పెట్టుకోండి రా అంటేనేమో ఈ కొడుకు ఇంటలేడు, ఆ కొడుకు ఇంటలేడు. కోడళ్ళకు చెప్తానైతే ఆయనతకే ఇంటలేరు. ఇప్పుడు కోడళ్ళు వచ్చి భూములు వంచు, జాగలు వంచు, ఇల్లులు కట్టి ఇవ్వమంటుంది. మరి దేవుణ్ణి పెట్టుకోండి అంటే కూడా ఎవ్వతి కూడా సపోర్ట్ చేస్తలేకపాయే. నా పెద్ద కోడలకు సమ్మవ దేవుడు వస్తుంది. 2 ఏళ్ల కింద చెప్పింది సమ్మక్కకు పెట్టుకుంటే నీ పానం మంచిగా అవుతుందని. ఇగో నేను మంచాలనే వండబడితే నడతలేకపోతే నా పని నేను చేసుకుంటలేకపోతే ఎవ్వది కూడా నా మాట ఇంటలేదు. ఇలా కాట ఇల్లులు జాగలు కట్టి అన్నట. వాళ్ళు సమ్మవ్వకు సారవాడిని పెట్టుకుంటేనే ఇల్లులు వంచిత్తా, జాగలు వంచిత్తా, అన్ని చేస్తా. నా పానం మోదాలు మంచిది కావాలి. అలా దేవుని పెట్టుకునేదాకా నేనే ఇడిచిపెట్టా. అబ్బా నాకు కాలు పాడుగా నీడ్చుకొస్తానే. అబ్బో అయ్యా. ఏమైందమ్మా? అరే చిన్నోడా, నాకు పానం సాతనైతే లేదురా. దవాఖాన తీసుకుపోవన్నా? ఏ దావకాళ్ళకి ఏమద్దురా, సమ్మక్కకు చేసుకుంటే జర నా పానం మంచిగా ఉంటదట్రా. ఇక సమ్మక్క పున్న దగ్గరికి వస్తాను కదా, చేసుకోవద్దారా కొడుక? ఇక అమ్మ సమ్మక్క చేయాలంటే పొత్తులు వేయాలి. ఇవరకు అనగానే నాకు గుళ్ళైంది. పొత్తులు చేస్తే ఇయ్యాతో పొత్తులు చేసినతో కలవని ముచ్చట్నే. ఆ గుండెనాడ భూమి ఉన్న చూసినావా, అది పంచితే ఎవరు పెట్టుకుంటాం. గట్లంటవేందిరా? ఏమో దేవుణ్ణి అందరి పొత్తులో వేసుకుంటేనే కాదురా మంచిగా ఉండేది. నాకు బొత్తియే సాతనైతే లేదు కాదురా. చూసుకుంటే ఎందుకురా అట్లా మాట్లాడుతున్నావు? లేదమ్మా అంతో నాకైతే పొత్తు కలవది. నేను దావకాలు తీసుకుంటే చెప్పి తీసుకుపోతా. దావకాలకు నువ్వు తీసుకుపోయినా 2 సార్లు, పెద్దోడో 4-5 సార్లు తీసుకుపోయే. అయినా కూడా నా పానం మంచిగా అయితే లేదు కాదురా. జర దేవుణ్ణి పెట్టుకుంటానన్న మంచిగా అవుతుంది కావచ్చు. లేదమ్మా అంతో నాకు నడవది. నువ్వు గిట్లా మాట్లాడినాక నేనేం చేయాలరా? సరే నేను పెద్దోతో మాట్లాడతా. మరి
దేవుణ్ణి పెట్టుకోమంటే గింతగానం అదైతారు కడుపులలో ఈసాలు పెట్టుకొని. ఏమంటావురా పెద్దోడా? ఇవో అమ్మ, ఇప్పటికి 4 సార్లు హాస్పిటల్ తీసుకొని పోయింది. ఇంకా 4 సార్లు తీసుకోమంటే తీసుకోతా కానీ దేవునికి అయితే నేను చేస్తా. నువ్వు ఎవరి అలాగ మంచి నా ఇంట్లో నేను చేస్తా, నీ కోసం చేస్తా. పొత్తులో ఎదురైతే కలవది. నువ్వు ఇంకోసారి నన్ను అడగదు. గట్లా అంటే ఎట్లరా? దావకాంలకు తీసుకోపోతే ఎన్ని గొర్రెలవని మింగాలరా? పుండో కాడ ఉంటే మందో కాడ పెడతావా చెప్పు? దేవుని కొంటితనం ఉందని నీ పెళ్ళమే కాదు దేవుడు వచ్చి చెప్పింది. అరే అది దేవుడు వచ్చినప్పుడు చెప్పింది, ఇప్పుడు అదే చెయ్యి అంటుంది కదనే. అరే చెయ్య అంటే నడుతుందారా? మరి గిట్లనే నా పానం మంచిగా ఉండదు, మీకు కూడా పానం మంచిగా ఉండదు. నీ అవ్వ నువ్వు గవన్ పట్టించుకోకు, నేను గోళీలు పట్టుకొస్తావు. నువ్వు మళ్ళీ దేవుడు కూడా కావు. అరే నా మాట వినవారా నువ్వు? ఏంది ఇది? ఏం చెప్తానవే? ఏం లేదు చెప్పు. ఇగో మా విన్నర్స్ అన్న అంటాను కదా, దేవుణ్ణి చేద్దాం దేవుణ్ణి చేద్దాం అని. పాపం అక్కడ కాళ్ళు ఒత్తుకుంటాను, చూస్తాంటే బాగా అనిపిస్తాను. అప్పుడే చేద్దాం అనుకుంటాను. ఏందనుకునేది? నీకు అర్థమైతలేదా? ఎన్నిసార్లు చెప్తారు? కాళ్ళు వస్తే దావఖానా తీసుకోవాలి ఇంగిట్లా అద్దంటాను. ఏంది దేవుని కేసు లేదేం లేదు, పంచేవా నువ్వు చేద్దాం. అరే ప్లీజ్ ఎన్నిసార్లు తీసుకోవలేదే. ఇగో ఇవన్నీ కాదు, పొత్తుల కేసులు అయితే నాకు కలవది. దాంతో నాకు అసలుకే పడదు. నీకు తెలుసు కదా, మీ తమ్ముడు కూడా ఎన్నడూ నీ ముఖం చూసి మాట్లాడిండే. ఎట్లా పొత్తులు చేద్దామంటానో నీకన్నా కొంచెం అనిపిస్తలేదా? అరే ఎందుకు కుక్కరిచినట్టు కుక్కర్చినట్టు కాదు, మీ అవ్వ గురించి తెలుసు కదా. ఈ దేవుని వంక పెట్టుకుంటానన్నా అంతో కొంత పంచుతానా లోపల ఉండొచ్చు. ఇక దేవునికి వేసినామంటే అవ పంచుడు ఇక వంచనే వంచది. నీ అవ్వ నువ్వు తీవరుడు అది చూస్తా అనరుడు. కొంచెం అన్నం పెట్టుకురా. మా పెట్టుక తప్పు. ఏంది ఏమో రమ్మన్నావు? ఏం లేదే, మా అమ్మ బాధ చూడలేకపోతున్నావు. మా అన్నని ఇద్దరం కలిసి పొత్తుల సమ్మక్క చేద్దాం అనుకుంటాను. సమ్మక్క చేస్తావు? ఇంకోసారి ఆ మాట ఎత్తినా అనుకో, మూతి పనులు రాలగొడతా. ఏమైంది అత్తమ్మా? ఏం కాదు. ఇగో చాయ్ తాగిగో. ఏమైంది? సాతన అయితే లేదు అత్తమ్మ? అవునే, కాళ్ళు పడగానే ఒకటే కుదురుకుంటుందండి. తలకాయ నొత్తాను. మన నెత్తికి నూనె తెచ్చి పెట్టానా? పెడతా పట్ట ఆగు, కొబ్బరి నూనె తెస్తా. అదే అత్తమ్మ ఏమైంది అత్తమ్మ? గిడ కూర్చున్నావు? ఏ సాతన అయితే లేదే. అయ్యో కాళ్ళు ఉత్తుతుంది. కాళ్ళు పడగానే ఒకటే వరుసలు కొడుతాను ఈ కాళ్ళు కూడా. సరే అత్తమ్మ. చాయ్ తాగినావా అత్తమ్మ? తాగింది. పోసుకొత్త జరంత తాగు. ఇటు పట్ట అత్తమ్మ. అయ్యో మాడకొత్తుతా. పట్టుకొత్తాం. అబ్బా అత్తమ్మ కాళ్ళు ఆగమంటున్నాయా? అత్తమ్మ నేను పెడుతుంటే కదా నూనె, ఎందుకు పెట్టించుకుంటున్నావు? అంటే నేను పెట్టేదాన్ని మనిషిని కాదనే కళ్ళ కనబడతలేనా? అబ్బో పెట్టినవుతి ఇక నువ్వు కాక. నువ్వు పెడితే ఇక వలిగిపోతుంది. నేనన్నా ఈ మాత్రం పెడతానా? నువ్వు ఎత్తంతా వలిగిపోతుంది. ఏందే చిన్నలేదు పెద్దలేదా? ఏందే అత్తమ్మ? నేను కూడా మళ్ళీ వస్తాను. ఏంది కోసిగాడా? వీళ్ళను ఎవరొత్తు అన్నారు, ఎవరు నూనె పెట్టమన్నారు? వీళ్ళ మీద కోపం నా మీద తీసినట్టున్నారు కదా. ఈ వరకే నాకు సాతనైతే లేదంటే ఇది వచ్చి ఇటు కుదిచ్చింది, ఇది వచ్చి ఇటు కుదిచ్చింది. దేవుడా నెత్తంత చిప్పిరి చిప్పిరి వేసింది ఇది. ఏమైందయ్యా? పొలం కడుకోతా అని చిక్కని తిరిగి వచ్చేమనుకులాడతాను. ఏంది ఓపెనరా? పొలం కడుకోవటానికి ఓపెనర్ ఎందుకు? ఉన్న ముచ్చట ఏందో చక్కగా చెప్పు. ఏ కట్ల కాదే, మా తమ్ముడు సడన్ గా ఎదురయ్యేసరికి వాడిని చూడబుద్ది కాలే, అందుకే సట్కన్ లోపల తిరిగినా. అయితే ఇప్పుడు ఏం చేస్తావు మరి? ఇగో చిన్నప్పటి సంది కలిసి పెరిగిన వాళ్ళం, తిరిగిన వాళ్ళం. వాడిని చూసే వరకు కూడేసంత మంచి అనిపించలేదు. మాట్లాడకుండా ఒకటే ఇంట్లో ఎట్లుండు బాగా కష్టమవుతుంది. ఇక మాట్లాడదాం అనుకుంటాన్నా. ఏంది
మాట్లాడతావా? నీకు కొంచెమన్నా మానవ అనిపిస్తలేదా? ఆయన ఎట్లుంటాను నువ్వు అట్లే ఉండు. మాట్లాడలేదు చక్కన్నాడు పొలం కాడికి. పెడతా నడువు, నేను ఇన్నుండి చూస్తాన్నా. ఏం పడుకుంటున్నావు? బయటకు పోతా అన్నావు కదా, ఇంట్లోకి ఎందుకు వచ్చినావు? అయ్యో ఇంట్లోకి వచ్చిందా? అయితే బయటకు పోతాను. కళ్ళకి చక్కెర వచ్చినట్టయితే. అమ్మో అమ్మో, అయ్యో అత్తమ్మ అత్తమ్మ అత్తమ్మ, సుకన్య. అత్తమ్మ లే, కొన్ని మంచిలు లాగు, కొన్ని నీళ్ళు లాగు. ఏమైంది అమ్మా? నీళ్ళు లాగా, నీ ఆగు. ఇంక నీళ్ళు లాగత్తమ్మా. ఏమైందంటాను ఇంద్ర? నేను సత్తేంది బతుకుతేంది? నేను ఎట్లుంటేంద్రా? మీకు మీకు పెళ్ళాలు కావాలి, అవి ఏడపోతే మీకేందిరా? చిన్నప్పటి నుంచి వెళ్ళి మిమ్మల్ని ఎంత మంచిగా సాదినా పెంచినా పెద్ద చేసిన ఈ దేవుణ్ణి పెట్టుకొని రా అంటే కూడా ఎవ్వరు కూడా సప్పుడు చేస్తలేకపోతుంది. వెనక చీర వచ్చిన పెళ్ళాలేమో పెళ్ళాలయ్యారు, నేనేమో అల్లమైనరా తల్లిని. అరే తీర కొడుక, నేను ఎట్టుంటేంది ఏడబోతేంది, నీ సత్తేంది బతుకుతేంది? మీ పిల్లలు చెప్పినట్టే ఇనుండిరా ఇనుర్రి. నేను మొన్నటి మొత్తుకుంటానా, లేత్తలేను, నడవత్తలేదు, సాధనైతలేదు, ఇక దేవుణ్ణి పెట్టుండిరా అంటే ఇంత కూడా సప్పుడు చేస్తలేకపోతే. మీకు చిన్నప్పుడు గింత అంటే దెబ్బ తాకితే నేను అన్నిటికీ ఎంత మంచిగా చేసుకున్నారా, మిమ్మల్ని ఎంత మంచిగా చూసుకున్నారా? కానీ నేను మంచాల వాడి ఏడుతా అంటే ఒక్కడు కూడా పట్టించుకుంటలేకపోయా. మీరు పుట్టాలని కోటొక్క దేవుళ్ళకు మొక్కిన కాదురా, మీరు ఇప్పుడు గిట్ల చేస్తారు. నన్ను ఈ దేవుని ఒక్క దేవుణ్ణి పెట్టుకోనిరా అంటే వాడని నువ్వు అనబడుతుంది, నువ్వని వాడనబడుతుంది, ఒకరి మీద ఒకరికి చెప్పి గిట్ల చేయబడుతుంది. ఏందిరా ఇది పెద్దోడా? చెప్పవేమరా చిన్నవాడు? మరి కానీ సత్తారన్నా మీరు మంచిగా ఉంటారా చెప్పు. సత్త తీరు ఏది పెట్టుకోకూడదు. ఇంతగానో మాట్లాడుతుంటే ఎవడన్నా నోరు తెరిచి సమాధానం చెప్తాను. నా సాగు నేను చేస్తాను. అమ్మా నువ్వు బాధపడకే, నేను తప్పు తెలుసుకున్నా, నేను చేస్తేనే దేవునికి వేసుకుందాం. ఏమంటావే? ఏంది చేసేది? ఏయ్ నువ్వేమంటావే? చేద్దాం 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 చేద్దాం. పూజిస్తానవానే? పూజిస్తాను అత్తమ్మ. అదే చిన్నదేది ఉన్నది. సుకన్య సుకన్య. అత్తమ్మ కొబ్బరికాయలు గిట్లా చదివినావా? సదిరినా. బొట్టు పెట్టచ్చు. నువ్వు కూడా పెట్టుకో. వీళ్ళు ఏందే కోడికాయలు వేయరు ఇంకా రాకపాయే. ఏమో అత్తమ్మ, ఫోన్ చేద్దాం. ఫోన్ చేయిపోయే చిన్నదాన్న. సరే అన్ని చదివినావా? ఇక ఫోన్ చేస్తా గోసలే కదా. సరే కానీ చదువు. అగరబత్తి ముట్టి. అవ్వా సమ్మవ్వ సారవ తల్లి, నీ బాంచను అందరిని మంచిగా ఉంచు తల్లి. నా కొడుకులు మంచిగా ఉండాలి, నా కోడళ్ళు మంచిగా ఉండాలి, కాలు రెక్కలు మంచిగా ఉండాలి తల్లి. నీ బాంచను ఇన్ని రోజులు చేయకుంటున్న పొరపాటు అయింది తల్లి. నీ బాంచను నా కొడుకులకు మంచిగా పిల్లగాళ్ళు కావాలి. మళ్ళేడు వరకు అందరు మంచిగా ఉండి, నా కాలు రెక్కలు మంచిగా ఉండి, నా పానం మంచిగా ఉంటే మేక పిల్లతో కోసుకుంటా తల్లి. నీ బాంచను. అరే చిన్నోడా పెద్దోడా మంచిగా మొక్కురు బిడ్డ, మంచిగా మొక్కు.
నేను బాగా అందరి చల్లగా ఉంచు. అరే ఇయో కొయ్యి. సరే దండం పెట్టుకున్నా రానే. పెట్టుకున్నా అత్తమ్మ. ఓ